ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అన్నది చూసేద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ కట్ చేసుకున్న పై కోట్ని అయితే నేను పక్కన పెట్టుకుంటున్నానండి. అదైతే నేను లాస్ట్ కుట్టుకుంటాను. ఫస్ట్ అయితే లైనింగ్ని మనము ఇలా పెట్టుకొని ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. నెక్ రౌండ్ మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. నేను బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టాను. ఇట్లా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్ ఉన్న లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడైతే నేను రైట్కి తిప్పుకొని పై కుట్టు అనేది వేసుకుంటున్నానండి. ఇలా పై కుట్టు వేసాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ నేను మొత్తం కలిపి కుట్టేసుకుంటున్నాను. ఇలా కలుపు కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని బ్యాక్ నేను కరెక్ట్గా షోల్డర్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ప్రిన్స్ కట్ పెట్టినాను కదండి, లైనింగ్ కూడా నేను అట్లానే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్లానే నెక్ అనేది కుట్టుకొని రైట్కి అనేది తిప్పేసుకుంటాను. ఇట్లా కుట్టుకున్నాక లైనింగ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. క్లాత్ చాలా షైనింగ్గా ఉందండి. ప్లెయిన్ క్లాత్ అయినా సరే చాలా బాగుంది. ఫ్రాక్ అయితే నేను ఎట్లా ఉంటుంది అనుకున్నాను, ఫ్రాక్ కుట్టిన తర్వాత అయితే ఫైనల్లీ చాలా బాగుంది. చూసారు కదా మీరు. ఇలా పై స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకోవడానికి ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది రెండు కలిపి కుట్టేసుకుంటున్నాను. ఇలా రెండు కలిపి కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాక ఇప్పుడు ప్రిన్స్ కట్కి నేను పైన ఉన్న భాగం అయితే రైట్ ఉన్న భాగం అయితే నేను ఇట్లా పైన పెట్టుకొని కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చు అనేది మనకు బయట కనిపించకుండా లోపలికి పోవాలని చెప్పి నేనైతే ఇట్లా కుట్టుకుంటున్నానండి. ఇప్పుడు రాంగ్ వైపు లైనింగ్ అనేది పెట్టుకొని అది కూడా సేమ్ అలాగే ప్రిన్స్ కట్ ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. అట్లా స్టిచ్ చేసుకుంటేనే మనకు ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా కుట్టుకున్నాక ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్నాను చూడండి. ఖర్చు అనేది లోపలికి పోతుంది, మనకు బయటకు అనేది ఖర్చు కనిపించదు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే పైవైపు మెయిన్ క్లాత్ వేసుకొని కుట్టుకుంటున్నానండి. లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకొని కుడతాను. అప్పుడు రెండు మళ్ళీ ఓపెన్ చేస్తే ఖర్చు అనేది లోపలికి పోతుంది. ఇలా లైనింగ్ అయితే కింద వేసుకొని కుట్టుకుంటున్నాను. రాంగ్ సైడ్ అయితే లైనింగ్ వేసి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు రెండు ఇట్లా ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ రెండు కలుపుకుంటున్నాను. ఇలా షోల్డర్స్ కలుపుకున్నాక ఇప్పుడు చంక భాగం ఉంది కదండి, దానికైతే నేను క్రాస్ పీస్ అనేది కట్ చేసుకొని ఇలా అయితే తిప్పుకుంటున్నాను. మనం మెడకి ఎట్లా అయితే తిప్పుకుంటాం, మెడ పీస్ తిప్పుకున్నట్టు అట్లానే సేమ్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఆ ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాను. అంటే నేను ఇప్పుడు లోపల ఫ్రాక్ స్లీవ్లెస్ కుడుతున్నాను కదండి, అందుకని నేను ఈ ఫినిషింగ్ అయితే కుడుతున్నాను. పైన కోట్కి అయితే నేను పఫ్ హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఖర్చు మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్న పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు పై పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. నేను కింద పార్ట్కి కూడా రెండు అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ అయితే మనకు రెడీ అయినట్టే. సైడ్ ఉన్న క్లాత్లు అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. పైనుంచి జాయిన్ చేసుకొని ఫస్ట్ నేను లైనింగ్ అనేది పక్కకు పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాను.
మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాక తర్వాత మనము రెండో స్టిచ్కి మెయిన్ క్లాత్ లోపల పెట్టుకొని పై లైనింగ్ అనేది మనము కలుపుకోవాలి. అలా కలుపుకున్నాం అనుకో మనకు లైనింగు మెయిన్ క్లాత్ సపరేట్గా వస్తుంది. ఇట్లా అయితే ఫ్రాక్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇట్లానే స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే ఆది చూసుకొని కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టండి. చూడండి, ఫైనల్లీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు పైన కోట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ లైనింగ్ పెట్టుకొని పై జాకెట్ పార్ట్ అనేది రాంగ్ పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. అలాగే కింద కూడా కుట్టుకొని ఇప్పుడు రెండు కలిపి ఇట్లా తిప్పుకుంటున్నానండి. ఇట్లా రైట్కి తిప్పుకున్నాక మెడ చుట్టూ కుట్టేసుకోవాలి. అలాగే కింద కూడా కుట్టేసుకోవాలి. నేను మెడ చుట్టూ వేసుకున్న కుట్టు క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు కింద కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. పై కుట్టు అయితే వేసుకోవాలి, అలాగే మెడకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ అనేది నేను రాంగ్ సైడ్ పెట్టుకొని కట్ వర్క్ అనేది రౌండ్గా అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకొని కోణాల దగ్గరకు వచ్చినప్పుడు మనము సూది కిందకి పెట్టుకొని పాదం పైకి ఎత్తుకొని ఇలా రౌండ్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్ కూడా నేను సేమ్ అలానే కుట్టుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా అలానే కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసేసుకొని ఇప్పుడు కోణాల దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. కోణాల దగ్గర ఘాట్ అనేది పెట్టుకొని మనము ఇట్లా రైట్గా అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇప్పుడు మెడ దగ్గర నుంచి జాగ్రత్తగా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనకు కోణాల దగ్గరికి వచ్చినప్పుడు సూది అనేది కిందకు దింపుకోవాలి. రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రౌండ్ అనేది తిప్పుకోవాలి. అప్పుడే మనకు కట్ వర్క్ అనేది కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లోపల ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి కూడా జాగ్రత్తగా కట్ వర్క్ అనేది బయటికి తీసుకుంటూ మనము టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కలిపేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను. సేమ్ ఇంకొక పార్ట్ కూడా అలానే కట్ వర్క్ అనేది పైకి తీసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకుంటూ పైకుట్టు రావాలి. కోణాల దగ్గర ఖచ్చితంగా సూది అనేది కిందకు దింపుకోవాలి. పాదం అనేది పైకి ఎత్తుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే కట్ వర్క్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది దీన్ని కూడా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ట్రక్స్లు అనేది వేసుకుంటున్నాను. షోల్డర్ బేస్ చేసుకొని రెండు పార్ట్స్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్కి లైనింగ్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఈ టూ హ్యాండ్స్ని ఒకదానిపై ఒకటైతే పెట్టుకోవాలండి. పెట్టుకొని కరెక్ట్గా అనేది పెట్టుకొని మిడిల్ అనేది మనము చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి, అదే పెడుతున్నాను నేను. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ ఫీల్డ్స్ పెడుతున్నాను. ఇప్పుడు నాకు కింద కూడా కట్ వర్క్ అనేది పెట్టమన్నారండి. అయితే ఈ ప్లెయిన్ క్లాత్ అనేది మిగిలింది. అయితే నాకు లైనింగ్ కూడా సరిపోలేదు. అందుకని నేను డబల్ అయితే వేసుకొని అలా మార్జిన్ అయితే చేసుకోలేదండి అసలు. అంటే నేను కొలత ప్రకారంగా అయితే అట్లా స్టిచ్ చేసుకుంటూ వేవ్స్ లాగా లైట్గా కట్ వర్క్ అనేది పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ అనేది వచ్చాను.
లైట్గా స్టిచ్ చేస్తూ వచ్చాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకున్నాను. చూసారా వేవ్స్ అనేవి ఎట్లా వచ్చినాయో. ఇప్పుడు దాన్ని నేను రైట్కి తిప్పుకొని పైకుట్టు అనేది వేసుకున్నానండి. ఇప్పుడు రెడీ చేసుకున్నాక 2 పార్ట్లు అయితే నేను కట్ చేసుకున్నాను. ఒకటి 2 హ్యాండ్స్కి సరిపోవాలి కదా, అట్లా 2 పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు నేను బుట్టకి యాడ్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకున్నానండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. అట్లా అయితే వేసుకున్నాను. చూడండి ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. వేసుకొని ఇట్లా పైకుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు సైజ్ ప్రకారంగా మనము జాయింట్ అనేది చేసుకోవడమే. ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. సేమ్ అదే సైజెస్ ప్రకారంగా అది ఎట్లా అయితే వేసానో అట్లానే ఇది కూడా వాళ్ళ సైజు ప్రకారంగా అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు కుట్టేసుకున్నాక మనము రైట్కి అయితే తిప్పేసుకోవాలండి. చూడండి కట్ వర్క్ ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎలాంటి బకరం కూడా వాడలేదు నేను. వేవ్స్ అనేవి తిరగవండి. కట్ వర్క్ అనేది తిరగబడడం కానీ అది పడిపోతాయంట కదా, అట్లా రావడం కూడా జరగదు. నీట్గా అయితే ఉంటుంది. ఇట్లా